అత్త చామంతి, ఊరుకో అత్త, నాకేం కాలేదు కదా. మీరెప్పుడు వచ్చారు పల్లవి గారు? ఇప్పుడే వచ్చాను. ఇప్పుడు ఎలా ఉంది మీకు? బానే ఉన్నాను. ప్రేమ్ బాబు, డాక్టర్ గారికి చెప్పండి, ఇంటికి వెళ్ళిపోదాం. వాళ్ళు చెప్పినప్పుడే వెళ్ళాలి. వాళ్ళు ఎప్పుడు చెప్తారో ఏంటో. చామంతి, గుణాకి నువ్వేమైనా చెప్పావా? అతన్ని నేను కలవలేదు. నేనేం చెప్తానత్తా? అతన్ని నిన్ను కారులో హాస్పిటల్కి తీసుకొచ్చాడంటమ్మా. అవునా? ఏమో అత్తా. నీ చివరి కోరికగా అతన్ని నీ మెళ్ళో తాళి కట్టమని చెప్పేవటమ్మా. అయ్యో, అంత అబద్ధం అత్తా. నాకు గుణ హాస్పిటల్కి తీసుకొచ్చిందో నాకు తెలియదు. నేనెలా చెప్తాను? చూసావా ప్రేమ్ బాబు, నువ్వు చెప్పేది నిజమే చందు. వాడే ఈ డ్రామా ఆడాడు. తాళిబొట్టు కట్టలేదు కదా? కట్టలేదు. ప్రేమ్ బాబు లాయర్ పాయింట్లో మాట్లాడి ఆపించేశాడు చామంతి. స్పృహలోకి వచ్చారా? వచ్చారు డాక్టర్. డాక్టర్ గారు, నేను ఇంటికి వెళ్ళిపోవచ్చా అండి? షీఈ్ ఆల్ రైట్. రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తాం. రేపు మార్నింగా? ఇలా మాట్లాడకూడదమ్మా. బాగా రెస్ట్ తీసుకోండి. చామ్, డాక్టర్ గారు చెప్తున్నారు కదా, విను. సరే బాబు. ప్రేమ్ గారు, మెడిసిన్ ఇస్తాను, రండి. సరే డాక్టర్. ఏం రెస్టో. ప్రేమ్ బాబుని మళ్ళీ చూస్తాననుకోలేదు. చూశాను. చంద్రిక గారు, మీతో కొంచెం మాట్లాడాలి, రండి. ఏం మాట్లాడాలమ్మా? అది మీకు అన్ని విషయాలు తెలుసు అనిపిస్తుంది. ప్రేమ్ని అడిగితే ఫీల్ అవుతాడేమోనని మిమ్మల్ని. నన్నేం అడగాలనుకుంటున్నారు? అడగండమ్మా, పర్వాలేదు, మొహమాట పడకండి. నాకు తెలిసిందే అయితే తప్పకుండా చెప్తాను. ప్రేమ్ చామంతి వాళ్ళు ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళొకరి మీద ఒకరు చూపిస్తున్న కేర్, ఫ్రెండ్షిప్ ఒకటే కాదేమో అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది వింటే ప్రేమించుకుని విడిపోయారన్న డౌట్ వస్తుంది. ప్రేమ్కి ఇంకా తన మీద ప్రేమ ఉన్నట్టే కనిపిస్తుంది. చామంతి వాళ్ళ ప్రేమని మర్చిపోయినట్టే తెలుస్తుంది. ఇదంతా నేను పొరపాటుగా అనుకుంటున్నానంటారా, లేక ఇదంతా నిజమే అంటారా? అబద్ధమైతే కాదమ్మా. ప్రేమ్ బాబుకి చామంతి అంటే ప్రాణం. తన ప్రేమను పొందటం కోసం డ్రైవర్ అయ్యాడు, లెక్చరర్ అయ్యాడు, లాయర్ అయ్యాడు. ఎన్నో ఒడిదుడుకుల తర్వాత చామంతి ప్రేమ్ బాబుని ప్రేమిస్తున్నానని ఎన్నాళ్ల నుంచో తన మనసులో దాచుకున్న మాటని బయటపెట్టింది. మీద ఒట్టుగా చెప్పు, నువ్వు ప్రేమ్ బాబుని ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నానత్తా, ప్రేమిస్తున్నాను. ఇంట్లో వాళ్ళు వాళ్ల పెళ్లికి ఒప్పుకోరని ఎవరికీ చెప్పకుండా నేనే వాళ్ల పెళ్లి చేయాలని కూడా నిర్ణయించాను. పొద్దున్న వెంకటేశ్వర స్వామి గుడిలో మీ ఇద్దరికీ పెళ్లి, గుళ్ళో పెళ్లి ఏర్పాట్లు కూడా చేశానమ్మా. చామంతి వాళ్ల నాన్నగారి ఆశీర్వాదం తీసుకొనొస్తానని వెళ్ళింది, గుడికొచ్చింది. కానీ మేము ఊహించనిది చెప్పింది. మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవడం లేదు బాబు. గుణాన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. దాంతో ప్రేమ్ బాబు పిచ్చివాళ్ళ అయిపోయాడు, తాగుడికి బానిసయ్యాడు. వాళ్ళ నాన్నగారు మాట తీసుకోవడంతో తన ప్రేమని మర్చిపోతానన్నాడు. కానీ
ఒక్కసారి పుట్టిన ప్రేమ చచ్చిపోదు కదమ్మా. ప్రేమ్ బాబు పరిస్థితి అంతే. అయితే ఇద్దరూ విడిపోవడానికి వాళ్ళ మధ్య ఏ మనస్పర్ధలు రాలేవు. లేదమ్మా, మేం గుడికి వెళ్లే ముందు కూడా బానే ఉంది. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చాకే గుణాన్ని చేసుకుంటానంది. ఆ గుణానే కదా ఇందాక చామంతికి తాళి కడతాను అన్నాడన్నారు. హ్మ్. మరి గుణాన్ని చేసుకునేదే అయితే తాళి కట్టాడా అని అంత షాక్గా ఎందుకు అడిగింది? లేదు అన్నాక చాలా రిలీఫ్ అయిపోయింది. అదేనమ్మా మాకు అర్థం కాదు. అతను కనిపిస్తేనే చామంతికి నచ్చదు, మళ్ళీ అతన్నే చేసుకుంటాను అంటుంది. అదేంటో ఆ దేవుడికే తెలియాలి. మీరు వాళ్ళ నాన్నగారి దగ్గరికి ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళింది అన్నారు కదా, ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? జైల్లో అమ్మా. చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన్ని నిర్దోషిగా నిరూపించాలనే చామంతి లాయర్ చదువుతోంది. ఓ, ఆయన పేరేంటి? రామచంద్రయ్య గారమ్మా. జైల్లోనే సంథింగ్ ఏదో జరిగింది. అదేంటో రేపే వెళ్ళి తెలుసుకోవాలి. పెద్ద గండం తప్పింది. ఇంకెప్పుడు ఏ దిష్టి కళ్ళు మా చామ్ మీద పడకూడదు. రామ్మా, నువ్విలా ఇంటికి రావడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. రామ్మా. అలాగే అయ్యగారు. ఛీ! ఎంత ఎంబరేజింగ్ గా ఉందో. ఒక పని మనిషి చేయి పట్టుకుని వడల తీసుకొస్తుంటే కంపరంగా ఉంది. ఇది హాస్పిటల్లో చచ్చినా బాగుండేది. అలా అంటారేంటి అత్తయ్య? ఏ నీకెందుకు అంత బాధేస్తుంది? చచా, బాధ పాడ మనం అనుకోకుండానే అన్నీ జరిగిపోవాలి, కానీ మనం అనకూడదు కదా. ఆ పాపం మీకు తగలకూడదని. రోజా ఎప్పుడు నీ మేలే కోరుకుంటుంది మామ్. అవునవును. చంద్రిక, చామంతికి ఏం కావాలో అన్ని దగ్గరుండి చూసుకో. అలాగే బాబు గారు. నాకు బాగానే ఉంది అయ్యగారు. అలాగే అంటావు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. చామంతి పద. ముందు మావయ్యననాలి. ఇది కరెక్ట్. పని మనుషులని నెత్తిన పెట్టుకుని పూజిస్తాడు. ఆ పనులతోనే తిరుగుతాడు. అదే ఆ ప్రేమ్ గడి కూడా వచ్చింది. ఎప్పటికి మారుతారో ఏంటో. చిచి! నేను కూడా దాని అక్కనని తెలిస్తే ఇంకెన్ని చీలు కొడుతుందో, ఎంతలా చీదరించుకుంటుందో. ఈ జన్మలో తెలియకూడదు, తెలియనివ్వను కూడా.